వైక్లభ్యం ఉండదు, మనస్సు నిరంతర బృందావనంలో నిత్య బృందావనంలో ఉంటుంది. కారణం జ్ఞానం అందుతుంటుంది. మనసు చక్కగా ఏ విధంగా ఆలోచిస్తే శాంతిగా ఉంటాం, ఏ విధంగా ఆలోచిస్తే గోతుల్లో పడతాం. ఆలోచన దగ్గర మన సమస్య అంతా, ఎక్కడో లేదు సమస్య అంతా, మన ఆలోచన మన సమస్య. ఈ ఆలోచన ఏ విధంగా అందంగా తయారు చేసుకోవాలి, ఇటుపక్క తిప్పుకోవాలి అని అక్కడ అర్జునుడు గారు నెపంగా పెట్టుకుని పరమాత్మ అక్కడి నుంచి ప్రారంభించి రకరకాల స్థాయిల్లో ఆత్మ, అనాత్మ, కర్మయోగం, భక్తియోగం, జ్ఞానయోగం అని ఈ యోగాలు, ఈ పేర్లని తర్వాత కాలంలో వచ్చాయి. పరమాత్మ బోధించేశాడు. వ్యాసుల వారు శ్లోక రూపంలో పెట్టారు. మధుసూదన సరస్వతి అనే మహాత్ముడు అధ్యాయాల పేరుతో విడగొట్టాడు. తర్వాత కాలంలో వచ్చినట్టు మధుసూదన సరస్వతి అధ్యాయం, ఇదో విశ్వరూప సందర్శన యోగం, భక్తి యోగం, ఇలా విడగొడితే 18 అధ్యాయాల కింద విడగొట్టారు. 700 శ్లోకాలు, 700 అదేందా. ఇది భగవద్గీత యొక్క సామాన్యమైన హిస్టరీ. ఇది అయిన తర్వాత అర్జునుడు గారు కాస్త లేచారు. నష్టో మోహ స్మృతిర్లబ్ధ తత్ప్రసాదాత్మయాచ్యుత. నాయన నీ దయవల్ల నా మోహం కాస్త నశించింది, జ్ఞానం కలిగింది, నువ్వు చెప్పినట్టు చేస్తాను. నేను చెప్పినట్టు చేయడం ఏంటి, యుద్ధం చేయమని చెప్పు. చాలా మంది ఇది తేడాగా ఆలోచించారు. పరమాత్మ యుద్ధాన్ని ప్రేరేపించాడేంటి, హింసకు ప్రేరేపించాడు. మూర్ఖులు అలా మాట్లాడారు. అక్కడ హింస కాదు, అర్జునుడి యొక్క కర్తవ్యం. అర్జునుడు క్షత్రియుడు, సుక్షత్రియుడు. వాడి కర్తవ్యం ఏంటి, యుద్ధం చేయడం. క్షత్రియుడు ఏం చేయాలి, దురాత్మలు దేశంలోకి వచ్చి పడితే ఏం చేయాలి, తలుపులేసి వాళ్ళకి వెళ్ళిపోలా. ఇప్పుడు క్షత్రియుడు రక్షించాలి. వాడు చంపడం లేదా చేతిలో చావడం, అంతేగాని వీడంగా వారిపై ఎక్కడ కుదురుతుంది. అలాగే అధర్మపరులు ఎక్కువైపోయారు. కలికాలం చివరికి వచ్చేసరికి దుర్యోధన రూపంలో వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళని తొలగించకపోతే భూభారం పెరిగిపోతుంది, పాపాత్ములు పెరిగిపోతారు. కనుక అర్జునుడు క్షత్రియుడు, వాటి కర్మ చేయదు. వాడిని చంపబోతే పాపం. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు మన దేశంలోకి వచ్చారనుకోండి, ఏం చేస్తారు మీరు? పదండి ఎంతమంది వెళ్ళిపోతాం ఇండియాలోకి అంటారా? మన సైనికులకు ఏం చేస్తున్నారు, చంపుతున్నారా లేదా? చంపబోతే తప్ప అక్కడ చంపడానికి వాళ్ళు ఉన్నారు. వాడు అక్కడ చంపాడని చెప్పి పాకిస్తాన్ మిలిటెంట్ని చంపితే వాడు ఉద్దేశిస్తున్నామా? కాదు, పరమ వీర చక్ర, అశోక చక్ర ఇస్తున్నాం. అబ్బా చంపడం తప్పు కాదని చెప్పి మళ్ళా మనం చంపుకుంటే ఊరెక్కి, మళ్ళా మనం చంపుకోకూడదు. పై దేశం వాడు ఎవడో మనమే వస్తే చంపాలి. ఇదొక ధర్మం, అదే ఆ ధర్మం, ఇది ధర్మం. అర్థమైందా? అది మాట. అందువల్ల నువ్వు క్షత్రియుడు కనుక యుద్ధం చేయి. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ జన్మ ఏంటి, ఈ సంసారం ఏంటి, వ్యవస్థ ఏంటి, ఈ దేహాలేంటి, కష్టాలేంటి, సుఖాలేంటి, ఈ బాధలేంటి, ఈ బుధవారం పూట సత్సంగం గోలేంటి, అది కూడా చెప్పాడు. అంటే బుధవారం వచ్చేసరికి గోలేమో, మమ్మల్ని ఎవరో కట్టిపడేస్తున్నారు లేదా, అది కూడా చెప్పాడు 10వ అధ్యాయంలో కదా. అందువల్ల పరమాత్మ ఇందులో చర్చించని అంశము లేదు. కనుక ఇది భగవద్గీత యొక్క ఒక స్థూలమైనటువంటి ఒక స్వరూపం చెప్పుకుని ఇప్పుడు మనం 12వ అధ్యాయంలోకి ప్రవేశిస్తాం కదా. ప్రవేశించాం, దాన్ని ఒకసారి పునశ్చరణ చేసుకుని ముందుకు వెళ్ళిపోతాం. అందులో భగవద్గీతను మించిన గ్రంథం లేదు. కారణం చెప్పినవాడు యూనివర్సల్ మాస్టర్. అందుకే రోజు కనీసం ఒక శ్లోకమైనా చదవమన్నారు, ఒక అధ్యాయం. వాళ్ళు శక్తి ఉంటే రోజు 18 అధ్యాయాలు చదివేవాడు ఉన్నారు, అది వేరే సంగతి. యథాశక్తి అంత ఉంటే అంత చదివి అందులో ఉన్న జ్ఞానాన్ని పొంది ప్రయత్నించాలి. అర్థమైంది కదా. జ్ఞానమే పరిష్కారం కాబట్టే పరమాత్మ బోధించాడు, వేరే ఉపాయము లేదు. ఇప్పుడు ఇందాకల వ్యక్తి వీడు నాకు కనిపించట్లేదని నా ఫోటో మీకు చూపించి గోలు పెడితే మీరు వెంటనే ఏం చేస్తారు? అద్దం చూపించారనుకోండి, అద్దం చూపించిన తర్వాత కూడా నేను ఓడండి. అబ్బా అద్దంలో కనిపించిన వాడిని మీరు నాకంటే వేరు అనుకుంటాను. అప్పుడు మీరు నాకు చేసేది ఏముంది? నాకు ఎలా చేస్తారు చెప్పండి మీరు? అద్దంలో కనిపించేవాడు నాకంటా వేరు, ఏమంటే వాడిని పట్టుకుందాం అనుకుంటే దొరకట్లేదండి అన్నాను అనుకోండి, అప్పుడు మీరేం చేస్తారు? అద్దంలో చూపించడం సగం ఉపాయం. తర్వాత అంటే ఆగుతానేమో, ఆగను. ఏమంటే వాడు మెళ్ళ దండేద్దాం అనుకుంటున్నారు, వాడు బయటికి రాడు అద్దం నుంచి. అప్పుడు చేసేదే మీరు ఒక్కటే చేయాలి, అది నువ్వే, ఇది నువ్వే, ఇది నువ్వే అని చెప్పాలి. అంతేనా? నువ్వు చూపిస్తున్నది నీ రూపమే, ఇది నువ్వే, నువ్వే, యూ ఆర్ దట్ అని బోధించడం తప్పించి నీకు వేరే ఉపాయం ఏమైనా ఉందా? అలాగే మన జ్ఞానం మనకు లేని కారణం చేత మోహాలు పడుతున్నాం, భ్రాంతి పడుతున్నాం, అదే దుఃఖ కారణం. ఇప్పుడు ఏం చేయాలి? మిమ్మల్ని మీకు బోధించాలి అంతే. మీ గురించి మీ యొక్క యథార్థ స్వరూపాన్ని బోధించాలి. వేరే ఉపాయం ఏముంది? ఉపాయం లేదు. కనుక పరమాత్మ అర్జునుడికి బోధించాలి. మిగతా ఇవన్నీ తెలిసినా ఇవన్నీ పక్కన పెట్టి బోధించాలి. అందుకే సంప్రదాయంలో టీచింగ్ ఏదైతే ఉందో దానికి ఇచ్చిన ప్రయారిటీ మరొక దానికి లేదు. వినాలి, 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 వినాలి. సరైన వాళ్ళ దగ్గర కూర్చొని సరిగ్గా వినాలి. వింటేనే తొలగుతుంది ఏది జ్ఞానం. ఇంకేం చేసినా తొలగదు. మిగతా ఏవైనా సరే వీటన్నిటికీ సెకండరీ. వీటన్నిటికంటే మనసును శుద్ధి చేసుకోవడానికి మిగతా ప్రక్రియలు, పూజ, జపం, ధ్యానం, ఇవన్నీ
మనసు శుద్ధిపడిన తర్వాత గురువు దగ్గర కూర్చుని వెంటనే సంప్రదాయం చూడండి అలాగే జరుగుతుంది, వేరే ఉపాయం ఇలా కొద్దిగా ముందుకెళ్ళి మీకు అర్థమవుతుంది. కనుక ఇక్కడ 12వ అధ్యాయంలో భక్తుల లక్షణాలు చూసుకుంటూ వస్తున్నాం. అందులో 2 శ్లోకాల్లో అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ క్షమీ. వీటికి అర్థాలు చెప్పుకుంటూ వస్తున్నాం. భక్తుడు అన్నదానికి నిర్వచనం మనకు అర్థమైపోయింది కదా. భక్తుడు అంటే భగవద్ విరహాన్ని భరించలేనివాడు. ఇక్కడ చెప్పబడిన భక్తుడు ఆ స్థాయి వాడు. రెండింటిగా అర్థం చేసుకోవడం. భగవద్ విరహాన్ని భరించలేనివాడు నెంబర్ 1, భగవంతుణ్ణి అంతటా నిండి ఉన్నవాడిగా అర్థం చేసుకున్నవాడు నెంబర్ 2. ఈ 2 జాగ్రత్తగా పట్టాలి బుద్ధి. ఎందుకంటే ఇప్పుడు చెప్పబడుతున్న ఈ లక్షణాలు అవన్నీ సామాన్యుల్లో ఉండవు. పరమాత్మని అంతటా నిండున్నవాడిగా అర్థం చేసుకున్నవాడు. రెండోది, ఆ భగవంతుడి యొక్క విరహాన్ని ఒకంత కూడా భరించలేదు. దీనికి 2 ఉదాహరణలు చెప్పాం కదా, మీరు మర్చిపోరు. పరమాత్మ సర్వవ్యాపి, మంచు ముక్క యందు జలము వలె. సరేనా? పరమాత్మ విరహాన్ని భరించలేనివాడు. వాడికి అర్థమైంది పరమాత్మకు సంబంధం ఏంటో. కనుక పరమాత్మ యొక్క విరహాన్ని ఎడబాటును భరించలేనివాడు. ఎవరు ఉదాహరణ? ఎగ్జాక్ట్లీ సరిపోయింది. ఈ 2 జ్ఞాపకం భక్తి అంటే అర్థం. ఆ స్థాయిలో ఉన్నవాడు. కనుక పరమాత్మ అంతటా ఉన్నవాడని అర్థమైనప్పుడు అద్వేష్ట సర్వభూత, సమస్త ప్రాణికోడి యందు ద్వేషము ఉండదు. అందుకే మనకి ఎప్పుడైనా ద్వేషం వస్తే ఎవరి మీదనా ఈ భావన జ్ఞాపకం వచ్చింది అనుకోండి, వేగం తగ్గుతుంది. పరమాత్మ రూపంలో ఉన్నాడు కదా, ఎందుకు ద్వేషిస్తున్నాను నేను అన్న ప్రశ్న మరి పడింది అనుకోండి, మన మహాత్ముల మీద అది ఆ ద్వేషం వేగం ఆగిపోతుంది. డెఫినెట్గా మనోవేగం కంట్రోల్ అవుతుంది. ఈ భక్తు లక్షణాలు ఎటువంటివంటే, ఇప్పుడు ఎవరైనా కర్పూరం రాసుకుని కూర్చున్నాడు అనుకోండి మన పక్కన, కర్పూరం వాసన మన మీదకి వస్తుంది. ఆ వాసన మనకి ఇష్టం. మనం ఏం చేయాలి? 2 ఉపాయాలు మన దగ్గర ఉన్నాయి. ఆ కర్పూరం వాసన మనకి ఇష్టం, వాడు రాసుకుని మన పక్కన కూర్చున్నాడు, నాకు అలా ఉంటే బాగుంది. ఏం చేయాలి? 2. అయితే కర్పూరం నేను రాసుకోవడం, లేదా వాడు ఒప్పుకుంటే వాడు పక్కన కూర్చోవడం. 2 ఉపాయాలు. ఈ 2 ఉపాయాలు. వాడు పక్కన కూర్చొనిస్తే వాడు పక్కన కూర్చుంటే చాలు, వాడి వాసన నా మీదకి వస్తుంది. లేదా వాళ్ళని కర్పూరం రాసుకుంటే సరిపోతుంది. అలాగే ఈ భక్తుల లక్షణాలంటే భగవంతుణ్ణి ఇందాక చెప్పినట్టుగా ఒక సమగ్రంగా అర్థం చేసుకున్న వాడి ద్వారా ఇవి డెఫినెట్లీ వ్యక్తం అవుతాయి. ఇవి వాడి ద్వారా వ్యక్తమయ్యే లక్షణాలు. సూర్యుడి నుంచి కిరణాలు వ్యక్తమైనట్టు భగవంతుణ్ణి సమగ్రంగా అర్థం చేసుకున్న వాడి ద్వారా ఈ లక్షణాలు వ్యక్తం అవుతాయి. నెంబర్ 1. కానీ సమగ్రంగా అర్థం చేసుకోవడానికి అందరూ కుదరదుగా. మరి మధ్యలో ఉన్న వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళకి పరమాత్మ కొంతమేరకు అర్థం అవుతాడు. మరి అప్పుడు ఏం చేయాలంటే, ఇందులో చెప్పబడిన లక్షణాలను ప్రాక్టీస్ చేస్తుంటే ఆ రోజుకి ఆ రోజు పరమాత్మ అర్థం అవడం ప్రారంభం. ఇందులో చెప్పండి లక్షణాలు పరమాత్మ చెప్పాడుగా, ఈ లక్షణాలు నాకు ఏమున్నాయి, ఏవి లేవు వెరిఫై చేసుకుని ఇందాక చెప్పినట్టుగా ద్వేషం వస్తుంది, ద్వేషం రాకూడదని పరమాత్మ చెప్పాడు. కనుక ఆలోచన వచ్చింది అనుకోండి, వాడిని ఆగుతుంది. అని వాడు ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఎప్పుడైతే ఆయన గారు చెప్పిన లక్షణాలు ప్రాక్టీస్ చేస్తున్నాడో ఆయన గారు ఇంకా బోధపడడం ప్రారంభిస్తారు. అప్పుడు ఆయనకు సంబంధించిన సమగ్ర జ్ఞానం కలుగుతుంది. ఇది ఒక ఉదాహరణ చెప్తే, సూర్యుడు ఆకాశంలోకి రాకముందే ముందు వెలుగు వస్తుంటుంది. తెల్లవారు వస్తుంది కదా ముందు వెలుగు వచ్చాక సూర్యుడు కనిపిస్తాడు. కానీ ఆ ముందు వచ్చిన వెలుగు ఎవరిది? సూర్యుడిదే. మీది ఆ సూర్యుడిదే. కానీ సూర్యుడు ముందు కనిపించలే. కానీ ముందు వెలుగు వస్తుంటుంది, చీకటి కొద్దిగా తొలగుతుంటుంది, క్రమం ఒక్కసారి సూర్యుడు కాస్త కనిపిస్తాడు. అలాగే పరమాత్మ గురించినటువంటి లక్షణాలు ఏవైతే ప్రాక్టీస్ చేస్తుంటే పరమాత్మ ఆ రోజుకి ఆ రోజు టోటల్గా అర్థం అవడం ప్రారంభిస్తాడు. ఆ రోజుకి ఆ రోజు టోటల్గా అర్థమైన వాడి దగ్గర అలాగే వ్యక్తం అవుతాయి. ఇవి అందులో సందేహం లేదు. వాడు కూడా పక్కన పెడదాం. మనం ఇంకా ప్రాక్టీస్లో ఉన్నాం కనుక ఈ వీటిని కనుక అర్థం చేసుకుని ప్రాక్టీస్ చేస్తే వస్తాయి. ప్రాక్టీస్ చేయకుండా రావు. ప్రాక్టీస్ చేస్తుంటే పరమాత్మ ఆ రోజుకి ఆ రోజు అర్థమవుతూ వస్తాడు. సమగ్రంగా ఆ టోటాలిటీ వస్తుంది. ఇదొకటి. లేదా రెండోది, ఈ 2వ ఉపాయం ఇందాక చెప్పినట్టుగా మనం కర్పూరం కొనుక్కొని రాసుకోవడం ఒకటి. రెండోది, కర్పూరం ఆల్రెడీ రాసుకున్నాడు పక్కన కూర్చోవడం. కానీ వాడు ఒప్పుకోవాలి. మన బెంజిగారు కొనుక్కున్నాం అనుకో, మనకు అంత శక్తి లేదు. మన ఇంటి పక్కనే బెంజిగారు ఉందనుకోండి, వాడితో మనం స్నేహం చేస్తామనుకోండి, వాడు ఎక్కడికి వెళ్ళినా సరే రావా కూర్చోదా, మనకి తిరగడం వస్తాడు దాంట్లోనే కదా. కొంచెం డ్రైవింగ్ నేర్చుకున్నాం అనుకోండి, మనం డ్రైవ్ చేస్తే రోడ్డు మీద ఏమనుకుంటాడు, మనల్ని కారు ఓనర్ అనుకుంటాడు. సరిపోయిందంటే కారు ఓనర్ పక్కన ఉంటాడు. అలాగా మనమే కారు ఓనర్ అనుకో, వాడి దృష్టిలో మనం కారు ఓనర్ కనిపిస్తున్నావా లేదా అంటే బెంజిగారు ముచ్చట తీరిందా లేదా, వాడు ఎక్కనివ్వాలి. ఎవరు? ఓనర్. మనకి ఎలాగో శక్తి లేదు. అలాగే ఈ ఆల్రెడీ గుణాలు ఎవరిలో ఉన్నాయో వాళ్లతో స్నేహం చేయాలి.
ఇవన్నీ సంపాదించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇద్దరు పేర్లు మీకు చెప్తాను. ఆ ఇద్దరిలో ఒకడిని ఉన్నారు, అనేక మంది మాకు తెలిసిన వాళ్ళు ఇద్దరు. ఆ ఇద్దరు భక్త లక్షణ నిధులు. ఈ భక్త లక్షణాలకి నిధులు వాళ్ళిద్దరు పురాణ పురుషులు. ఒకడు మా బాస్, ఒకడు స్వామి హనుమ. ఒకడు ప్రహ్లాదుడు, ఒకడు స్వామి హనుమ. హనుమాన్ చాలీసా తెలుసా? జయ హనుమాన సరిపోయిందండి. జ్ఞానగుణాలకు సముద్రం పెట్టేవాడు. హనుమ స్మరణ చేస్తే చాలు మనలో మంచి ఉధృతం అవుతుంది. అందుకే పిల్లలకి హనుమ స్మరణ నేర్పాలి. చక్కటి క్రమశిక్ష వస్తుంది బ్రతుకులో. అనేక మంచి గుణాలకు ఒక నిలయం అంటేవాడు స్వామి హనుమ. రెండోదో మా బాస్ ఎలాగో ఉన్నాడు ప్రహ్లాదు. భక్త లక్షణ నిధి. వాళ్ళు ఒక్కసారి కర్పూరం ఎలా రాసుకుంటూ ఉండి కంటుకుంటుందిగా, అలాగే ఒక్కసారి ఆ మహాత్ములు మనసుకు తాగించామనుకోండి, డెఫినెట్గా మంచి లక్షణాలు వచ్చి తీరుతాయి. ఎందుకు ప్రహ్లాదు గురించి భాగవతంలో చెప్తూ ప్రహ్లాదుల్లో లెక్క పెట్టలేనన్ని సద్గుణాలు ఉన్నాయని చెప్తారు. యస్మిన్ మహద్గుణా రాజన్ గృహయంతే కవిభిర్ముహు. సూర్యుడి యొక్క కిరణాలనే లెక్క పెట్టచ్చేమో బహుశಃ, ప్రహ్లాదుల్లో కళ్యాణ గుణాలు లెక్క పెట్టలేము. అవి ఇప్పటికీ తొలగలేదు. మహాత్ములు సైతం వాటిని ప్రాక్టీస్ చేస్తున్నారు. భాగవతంలో ఉంది మాట అని చెప్తూ, ఈ నిజప్తాములెదురు అసంఖ్యాకం భూమి మీద రేణువులు లెక్క పెట్టగలమా? లెక్క పెట్టండి. మట్టి రేణువులు లెక్క పెట్టలేమండి. ఆ గొడవలు ఒక్కటి చెప్తామండి. ప్రహ్లాదుల్లో మంచి లక్షణం వాడిని బట్టి మిగతా లెక్క పెట్టుకోండి. వాడికి వాసుదేవే భగవతి యస్య నైసర్గికీ రతి. పుట్టుకతోనే వాడికి భగవంతుడి యందు ఆపుకోలేని ప్రీతి. పుట్టకముందే, పుట్టేగా వచ్చింది కాదు, దానితో కలిసి పుట్టాడు. పుట్టుకతోనే వాడికి భగవంతుడి మీద ఆపుకోలేని ప్రీతి. ఇది ఒకటి చెప్తామంటే చాలని సరిపోతుంది. సరిపోయిందా? అది సంగతి. అందువల్ల మహాత్ముడితో స్నేహం చేస్తే ఫిజికల్గా ఉంటే స్నేహం చేస్తాం, లేదా మనసులో వండి పెట్టుకోవాలి. ఇది ఎటువంటిది తెలిసినా, మోడీ గారిని పిలిచారనుకోండి మీ ఇంటికి, ఎందుకు బంధువు అనుకోండి, ఆయన వస్తున్నాడంటే ఆయన పరివారానికి మీరు వేరే కార్డు ఇవ్వక్కర్లేదు. ఆయన రాకముందే నెల రోజుల ముందు నుంచి మీ ఇల్లు తినేస్తారు పడుతుంది. కలెక్టర్, ఎంఆర్ఓ, పోలీస్ కమిషనర్ మొత్తం మీ విధులు ఎవరిని తిరగనివారు. కారణం ఆయన గారు మీ ఇంట్లో ఒక రాత్రి ఉంటున్నారనుకోండి, మీ ఇంట్లో విడిచి చేస్తున్నారు అనుకోండి, అసలు బతకనిస్తారా? ఆయన ఒకటి పిలిస్తే చాలు, ఆయనతో కనీసం 100 మంది తక్కువలో తక్కువ. ఏది నెల రోజులు ముందు నుంచి వీళ్ళెవరిని మీరు పిల్లక్కర్లేదు. మామూలుగా పోలీస్ కమిషన్ తిరగాలంటే మీకు కనిపించదు అసలు. ఇలాంటప్పుడు చచ్చినట్టు ఎవరికోసం వస్తాడు? ఎవరికోసం? ఎంఆర్ఓ ఎవరికోసం వస్తాడు? ప్రైమ్ మినిస్టర్ గారు మన ఇంట్లో ఉంటున్నారంటే వీళ్ళందరూ ఏర్పాట్లు చూసుకోవడానికి వస్తారు. అలాగే మహాత్ములతో కూడితే భగవంతుడిని ధ్యానిస్తే, లేదు భగవద్భక్తులను ధ్యానిస్తే వాడిని అంటు పెట్టుకున్న లక్షణాలు ఉంటాయి కనుక ఆటోమేటిక్ అవుతుంది. కానీ సమగ్రంగా పరమాత్మని గట్టిగా పట్టుకోవాలి. గట్టిగా పట్టుకుని వాడిని ధ్యానిస్తే వాడి స్వరూపం ఇది కనుక డెఫినెట్గా లక్షణాలను తెలుస్తుంది. అదొక ప్రక్రియ. లేదా ఒక్కొక్క లక్షణం ప్రాక్టీస్ చేస్తుంటే పరమాత్మ వస్తాడు. కిరణాలు వచ్చాక సూర్యుడు వచ్చినట్టుగా జాగ్రత్త పట్టుకొని ఉంటుంది. ఇంకో ఉదాహరణ చెప్పినా, ఒక ఎలకలో ముఖం ఉంటుంది, తోక ఉంటుంది. తోక లాగితే ముఖం ఎదురుకు వస్తుంది, ముఖం లాగితే తోక ఎదురుకు వస్తుంది. అయిపోయింది. ముఖం పరమాత్మ, తోక లక్షణాలు. ఆ రెండు అందులోనే భాగాలు. మీకు ఏది అందుబాటులో ఉంటే చేయండి. కనుక ఎప్పుడైనా సరే మనలో ఈ ద్వేషం, మైత్రి లేకపోవడం, వాళ్ళ మీద ఒక శత్రుభావన వస్తే వెంటనే ఈ జ్ఞాపకం వచ్చింది అనుకోండి, కంట్రోల్ వచ్చేస్తుంది మైండ్కి. చాలు, అసలు ఆ మైండ్ కంట్రోల్ వస్తే చాలు. మన పెద్ద ఋషులమే కలికాలంలో. అర్థమైందా? సర్వభూతానాం అద్వేష్ట, సర్వభూతానాం మైత్ర, కరుణ. అవతల వాడి దుఃఖాన్ని సహించలేకపోవడం, బాధ రావడం, మనసుకి మెత్తదనం రావాలి, మల్లెరేకులా తయారవ్వాలి మనసు. కాదు, ఆ మల్లెరేకులతోనే పరమాత్మ వచ్చి ఆడుకుంటాడు. అది మనసులో పరమాత్మ ఉండడం అంటే దాని అర్థం. అది అర్థమవుతుంది. పరమాత్మ మొండిగా ఉన్న మనసులో అంటే ఇష్టం ఉండదు, మెత్తగా ఉన్న మనసులో ఉంటుంది. అందువల్ల పరమాత్మ సర్వవ్యాపి అన్నది అర్థమైతేనే ఈ మెత్తదనం వస్తుంది మనకు. ఆ లక్షణాలకు ఇక్కడి నుంచి సరేనా. నిర్మమ నిరహంకార. భక్తుడికి అహంకార మమకారాలు ఉండవు. ఒకవేళ మన అహంకారం మనలో కనిపిస్తే వెంటనే ఓహో పరమాత్మ ఇలా చెప్పాడుగా, అందువల్ల మనం జాగ్రత్తగా అహంకారం తగ్గించుకోవాలి. కొంతమందికి శ్రవణం చేసే అవకాశం ఉండదు. వాళ్ళకి ఎవరు చెప్పేవాళ్ళు ఉండరు, వాళ్ళు వెతుకుతారు చెప్పేవాళ్ళ కోసం, వాళ్ళు దొరకరు. అప్పుడు ఏం చేయాలి? ఏదో వాళ్ళకి అర్థమైంది పరమాత్మ, నువ్వు పరమాత్మ ఈ విధంగా చేయమని చెప్పాడని ఈ ప్రాక్టీస్ చేస్తుంటారు. ప్రాక్టీస్ చేస్తే క్రమంగా అర్థమవుతారు. వాళ్ళకి వేరే ఉపాయం లేదు వాళ్ళకి. కొంతమందికి చెప్పేవాళ్ళు దొరుకుతారు, వాళ్ళకి శ్రవణానికి అవకాశం ఉంటుంది. అప్పుడు వాళ్ళ దగ్గర కూర్చొని సమగ్రంగా పరమాత్మ గురించి వినాలి. సమగ్రంగా ఆ పదం వాడుతున్నంతనా మనకు తెలిసినంతే పరమాత్మ కాదు, పరమాత్మ సర్వవ్యాపిగా అర్థం కావాలి, అంతటా ఉన్నవాడికి అర్థం కావాలి. అంతటా ఉన్నవాడికి అర్థమైతే అప్పుడు ఈ లక్షణాలు మనకి ఆటోమేటిక్ ఉంటుంది.
అన్నం తినగానే కడుపు నిండిపోయినట్టుగా పరమాత్మ సరిగ్గా అర్థమైతే మీ దగ్గర నుంచి లక్షణాలు ప్రాక్టీస్లోకి వచ్చేస్తాయి. మీరు వేరేం ప్రాక్టీస్ చేయక్కర్లేదు, ఇంకా అవి ఆటోమేటిక్గా వస్తుంది. అక్కడ అహంకారం ఉండదు, మమకారం ఉండదు. అహంకారం చెప్పుకున్నాం కదా, నేను స్వతంత్రుడనే విపరీత భావన అహంకారం. మమకారం అంటే ఇది నాది 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 అనే భావన. అంటే భక్తుడు ఇంకా వాడి ఇంట్లో తొలపే ఏం దాచుకోవడం అంటే భక్తులకి ఏం డబ్బులు వాడికి ఉంటాయి, కానీ లోపల భావన మాత్రం పరమాత్మ ఇది ఇచ్చాడు, ఇది పరమాత్మ వస్తువు. నేను మీకు వస్తువు ఇచ్చాను అనుకోండి, 4 రోజులు మీ ఇంట్లో ఉంచండి అని చెప్పాను అనుకోండి, మీ ఇంట్లోనే ఉంటుంది, కానీ వస్తువు నాదని జ్ఞానం మీకు. అది పిల్లడలే దాన్ని ముట్టుకోకపోతే ఉండరా మన కాదురా మాస్టాదురా అంటారు. కారణం వస్తువు మీ ఇంట్లో ఉంది, వస్తువు నాది. అలాగే వాడిదైన ప్రతి వస్తువు పరమాత్మది అనే జ్ఞాపకం పడుతుంది. ఎవరితో? కుటుంబ సభ్యులతో కలిపి వాడికి జ్ఞానం. వీళ్ళందరూ వాడి వ్యక్తులు కనుక నా వాళ్ళు కనిపిస్తున్నారు నాలుగులో. సమదుఃఖ సుఖ, సుఖ దుఃఖాలు సమానం. కారణం వాడే ఇస్తున్నాడు, ఏదైనా ఇచ్చింది వాడు కనుక. వీడి ఎందు ప్రసాద భావన. ఇంకా క్షమి, సహనము. భూమికున్న సహనం ఉంటుంది ఎవరికి? భక్తుడికి. అది క్షమి అంటే సహనం కావాలి. అది అన్నీ ఒకసారి జరిగిపోవు, మనం అనుకున్న జరగకపోవచ్చు, రకరకాలు జరుగుతుంటాయి. అటువంటి సమయంలోనూ ఓర్పు కావాలి. పరమాత్మతో పరీక్ష పెడుతున్నాడు, ఈ పరీక్షలో పాస్ అవ్వాలి. పాస్ అవ్వాలి ఏదైతే నువ్వే చెయ్యు. సహనం అంటే అదండి, ఏదొచ్చినా, ఎన్ని నదుల నీళ్ళు వచ్చినా సముద్రం పొర్లిపోవటం లేదు కదా. సముద్రం అన్నింటినీ తనలో ఇమిట్ చేసుకుంటుంది. అలాగే ఏదేది వస్తున్నా బ్రతుకులోకి హడావిడి ప్రదర్శించకూడదు. ఆరాటం, పోరాటం, ఆర్భాటం పరమాత్మకి నచ్చదు. పరమాత్మకి నిశ్శబ్ద జీవితం కావాలి. ఆడంబరాలు నచ్చవు పరమాత్మకి. ఆడంబరం చేసేవాడు ఆడంబరానికి భక్తికి చాలా దూరం. రెండింటికి ఆడంబర జీవితాన్ని పరమాత్మ దొరకడు. భక్తి అంటే హడావిడి కాదు, సైలెంట్ లైఫ్ భక్తి. సైలెంట్ లైఫ్ అంటే కొంతమంది ఇళ్లలో కూర్చొని తలుపులేసి లోపల వాళ్ళందరూ భక్తులు అనుకోకండి. ఇప్పుడు అదో ఏ చెప్పినా అదో సమస్య. బాగా ఇంట్లో గొడవ అలా కూర్చున్నారు అంతే. అలా అంటే ఇంట్లో చెడు చెప్పులు లేకుండా ఉంటారు, నలుగురు ఉన్నా సరే వాళ్ళందరూ భక్తులు అనుకోండి. భక్తులు అన్నవాడు వాడు నిశ్శబ్దంగా ఉంటాడు. వాడు ఏదో నలుగురికి తెలియాలనుకోడు. భక్తి అనేది నా అవసరం. అందువల్ల నేను మిగిలిన తెలియాలని అనుకుంటాను. అలా తెలియాలనుకుంటే అది ఆడంబర భక్తి అని అవుతుంది. అది ఒక పొలిటికల్ పార్టీకి చేసే పబ్లిసిటీ లేదు. భక్తి పబ్లిసిటీ కాదు. భక్తి అంటే ఇన్నర్ లైఫ్, ఎక్స్టర్నల్ లైఫ్ కాదు, ఇన్నర్ లైఫ్. అది సంగతి. సంతుష్ట సతతం. సంతుష్ట సతతం. భక్తుడు నిత్య తృప్తితో ఉంటాడు. కారణం వాడి అవసరాలు చూసుకున్నప్పుడు వాడు అందులో వాడికి లోటు ఏర్పడినా బహుశా నాకు అక్కలేదు అనుకున్నాడేమో పరమాత్మ త్యాగయ్య అలాగే ఆలోచించేవాడు. ఓహో వీడికి సంపదలు ఇస్తే వీడికి ఆడంబరం వచ్చి రాముడిని మర్చిపోతాననుకున్నాడేమో, రాముడు కాస్త వాడిని మర్చిపోతాననుకుని రాముడు నాకేమి ఇవ్వలేదని చెప్పాడు. ఇలాగే ఉండేవాడు త్యాగయ్య. కంప్లైంట్ లేదు భగవంతుడి మీద ఎప్పుడు. కంప్లైంట్ చేస్తే భక్తుడు కాదు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. కంప్లైంట్కి అవకాశం లేదు. ఏమిటో వెనక కష్టంగా ఉన్నాయి కదా మనసుకి, మరి అదే కష్టం. నేను మీకు ముందే చెప్పాను, భక్తుడు అంటే మీకు ముందే అందుకే ఒక అవుట్లైన్స్ ఇచ్చాం. భక్తుడు అంటే ఏదో ఒకనొక పరిమిత రూపానికి భక్తుడు కాదు, అంతటా ఉన్నవాడు అర్థం చేసుకున్నవాడు. వాడు లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, అంతటా నిండిపోయి ఉన్నాడు. వాడి చేతిలో నా బ్రతుకు నిరంతరం ఇమిడుంది అన్నప్పుడు నాకు ఏదొచ్చినా వాడు. మరి మధ్యలో ఎంతమంది కనిపిస్తున్నారు? వెళతా వస్తారు. వాడు ప్రమేయం లేదు వాడికంటే. వీడితో వాళ్ళ ప్రమేయం లేదు, డైరెక్ట్ వాడితోనే కాంటాక్ట్. అందువల్ల సతతం సంతుష్ట. ఉన్నదాంతో తృప్తిగా ఉంటాడు, లేని దాని గోల వాడికి ఉండదు. ఏదో లేదని అండు హాయిగా ఆనందంగా. యోగి ఒక దాని గురించి ఉన్నది రోజుల్లో చెప్పచ్చు, ఒక లక్షణం గురించి, కానీ ప్రస్తుతానికి ఆపుతున్నాను. యోగి నిరంతర సాధకుడు, నిత్య సాధకుడు. అంటే నిరంతరము పరమాత్మతో మనసును కలిపి ఉంచుతాడు. యోగం అంటే ప్రయత్నం అని అర్థం. యథాత్మ నిగ్రహంతో కూడిన మనస్సు, మాట వినే మనస్సు కలవాడు యథాత్మ. వాడి మనసు వాడి మాట వింటుంది. ఇష్టంగా ఉంటుంది పరమాత్మతో, కష్టంగా ఉండదు. ఇష్టంగా ఇష్టంగా మనం మన సినిమాకి ఎంత ఇష్టంగా వెళ్తాం, వాడు పరమాత్మ అంత ఇష్టం. మన సినిమాగా ఎగిరి ఎగిరి జీవితంలో మొదటి సినిమాకి వెళ్తారంటే వెళ్తాం. ఎప్పుడు కొన్ని వేల సినిమాలు చూసినా ఏమిటో ఇలా సినిమాకి వెళ్తాం, ఎంత వెరెత్తిపోతామో ఏమిటో శాశ్వతంగా. మళ్ళీ 2 గంటల తర్వాత మొహాలు ఇలా అయిపోయి ఇంటికి రాగానే టీ తాగేది. అంటే మ్యాట్కి వెళ్ళిన వాళ్ళు మొహాలు చూడండి పైకి వచ్చాక పీడి మొహాల్లో ఉంటాయి. కారణం ఏడా చీకట్లో కూర్చుని ఆనందించడం అంటే సినిమా. ఆనందాలు ఎప్పుడూ వెలుగులో, కానీ చీకట ఉసూరు మీద వచ్చి టీ తాగి తలనొప్పి మంది వేసుకుని మీరు ఆ గోపాలపట్ల సుకన్య తిడతారు ఎప్పుడైనా చూస్తే ఉసూరు మొహాల్లో పెట్టుకోవచ్చు.
ఏం లేదని అర్థమైపోయింది. మనం ఒకరం ఇలా పౌడర్ రాదు మనం వెళ్తాం ఫస్ట్ షోకి. మనకు అప్పుడైనా బుద్ధి రావాలి, అక్కడ ఏం లేదని. ఆ 100 రూపాయలు తగలడితే కానీ మనకు బుద్ధి రాదు. ఎప్పుడు వస్తుందో ఇప్పుడు ప్రాణాలు పోయిన వాళ్ళు అలా మొహాలు వేసుకుని బయటకు వస్తుంది. సినిమా ఎప్పుడు దృఢ నిశ్చయ పరమాత్మను పొందడం అనే విషయంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా నిలబడతాడు అతను. ఇవన్నీ వాడు నాకు పెడుతున్న పరీక్షలు. మీరు ఎవరైనా అడ్డు పెట్టారనుకోండి వాడిని, వాడు మేమీ కంప్లైంట్ చేయడు, వీడి రూపంగా పరమాత్మ నాకు పరీక్ష పెడుతుంది. అసలు మేమీ కంప్లైంట్ చేస్తేగా ఏమి చేయలేరు మీరు వాడిని. వాడితోనే అనుబంధం అంతే. నువ్వు వీళ్ళ రూపంగా నాకు అడ్డుపడుతున్నావు సుమా, అడ్డుపడితే అడ్డుపడు, నేను చేసేది నేను చేస్తానని వాడి పంతం, వాడితే పంతం పట్టాలి. మనం పంతం పడతాం వ్యవహారంలో, సినిమాలకి షికార్లకి నగలకి వీటికి వాడు భగవంతుడి కోసం పంతం పడతాం. అదే దృఢ నిశ్చయ. మయ్యర్పిత మనోబుద్ధి, మనోబుద్ధులు నిరంతరం వాడికే అర్పించి ఉంటాయి. అంటే ప్రపంచంలో దేని యందు మనస్సుని బుద్ధిని నిలబెట్టాడు. బుద్ధిలో నిరంతరం పరమాత్మ ఆలోచన, మనస్సులో నిరంతరం పరమాత్మ స్మరణ. అంటే బుద్ధికి ఒక గమ్యం ఉంది, పరమాత్మను పొందడం. బుద్ధి అంటే నిశ్చయ స్థానం. ఆ బుద్ధికి ఒక స్పష్టత ఉంది, ఏంటి, నేను పరమాత్మను పొందాలి. దానికి ఇంకో 2 ఆలోచనలు. ఇంకా మనస్సు ఆ డైరెక్షన్లో వెళుతున్నారు. కానీ అక్కడ ఎవరో మహాత్ములు వచ్చారు, వాళ్ళు గొప్ప సాధకులు అనగానే బుద్ధి అడ్డుపడదు. ఆ వీధిలో సినిమా యాక్టర్ వచ్చింది, వెళ్ళదు. అందుకే తనకు ఏం కావాలో తనకు తెలుసు, తన బుద్ధిలో నిర్ణయం ఉంది. ఈ మధ్య అన్నమాచార్యుల వారి యొక్క వంశానికి చెందినటువంటి 12వ తరం వాడు. అన్నమాచార్యుల వారి దగ్గర 12వ తరం ఆయన విశాఖపట్నంలోకి వచ్చారు. నారాయణాచార్యుల కాపులో కూడా వచ్చింది. అన్నమాచార్య 12వ తరం అక్కడి నుంచి బయలుదేరి. సో అటువంటి వాళ్ళు వచ్చినప్పుడు ఎంతైనా ఆ వంశంలో ఆయన చూస్తే అన్నమయ్య జ్ఞాపకం వస్తారు కనుక, అన్నమయ్య ఇంట్లో మనమేం పుట్టలేదు ఈ దేహానికి సంబంధించి, కానీ ఆయన పుట్టాడుగా మహాత్ముడు కనుక ఒకసారి ఆయన దర్శనం, ఆయన దగ్గరికి వెళ్ళి అటువంటి వాళ్ళు ఏం మాట్లాడతారు, గురించి మాట్లాడతారు. అలా మా సామాజిక షణ్ముఖం గారు 6 నెలల పాటు విశాఖపట్నంలో తెగ సందడి చేశారు. ఎంత శివజ్ఞానం పొందేమో ఆయన ద్వారా. కాకుండా ప్రవచనాల టైంలో కాకుండా ఎప్పుడైనా సరే ఆయన దగ్గర ఇంకా అన్యమైన విషయం ఉండదు. ఇంకోటి మాట్లాడితే కదా ఆయన నిరంతర భగవత్చింతన, భగవత్ సంబంధమైన విషయాలే అక్కడ ప్రస్తావించబడుతుంది. కనుక వాళ్ళు ఎంతో, వాళ్ళ దగ్గర ఏముందంటే మనలాంటి రూపమే కావచ్చు, వాళ్ళ దగ్గర ఉపాసనా బలం ఉంది. మీరు పిలిస్తే అమ్మవారు పలకదు, ఆయన పిలిస్తే పలుకుతుందని వాళ్ళు చెప్పాలి. అలా పైకి రహస్యంగా ఉంటుంది. అందువల్ల వాళ్ళ దగ్గర కూర్చుని సందేహ నివృత్తి, లేదా మన కష్టాలు చెప్పుకోవడం ఇవన్నీ చేస్తుంటాం. వాళ్ళు అమ్మవారికి నివేదిస్తారు. పని వేరం అవుతుంది. అది రికమెండేషన్లు అంటే అవే వ్యవహారంలో రికమెండేషన్ అనేది పని వేరం అవుతుందిగా. అందువల్ల మహాత్ములు ఆశించి వాళ్ళకి ఉపాసనా బలం ఉంది కనుక మంత్రం చేస్తే ఉపాసనా బలం, మంత్రానికి దేవత చిక్కుతుంది, వాళ్ళకి చిక్కింది. అటువంటి వాళ్ళు మనం చిక్కారనుకోండి, వాళ్ళ సమక్షంలో ఉండాలి, వాళ్ళ వాడిగా మనం ఉండాలి, వాళ్ళ హృదయంలో మన స్థానం సంపాదించగలిగితే సరిపోతుంది. వాళ్ళ కళ్ళల్లో మనం పడాలి. ఏమన్నా మళ్ళాని కళ్ళు అనుకుంటే మన కళ్ళకి అదే కనిపిస్తాయి. ఆ చూపు మనమే పడితే పవిత్రం అవుతాం. అందుకు మహాత్ముల దగ్గరికి వెళ్ళాలి. ఈ లక్షణాలు ఎవరిలో ఉన్నాయో వాళ్ళ దర్శనం చేస్తే చాలు, మనకి సులభం అవుతుంది. మనకి అంతే కదా. మనం కష్టపడి మ్యాథమెటిక్స్ కోసం బుర్ర చించుకునే కన్నా తెలిసిన వాడి దగ్గర కూర్చుంటే ఓ చింతేనా అని చెప్పి 2 నిమిషాలు లేదు. ఎందుకంటే వాళ్ళందరూ ఎక్స్పర్ట్, వాళ్ళందరూ ఉన్నాయి. మనం కష్టపడక్కర్లేదు. ఏదైనా చేసేవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకుంటే సరిపోతుంది. అలాగే సాధనలో మనకు అనేక సందేహాలు వస్తాయి. వాళ్ళ దగ్గర కూర్చుంటే చాలు, నివృత్తి అయిపోతుంది. కూర్చుంటే చాలు, వాళ్ళ సమక్షంలో కూర్చుంటే చాలు. అమ్మవారు తాండవిస్తుంది కనుక వాళ్ళ సమక్షంలో మనకి మనసులు పవిత్రం అయిపోతాయి తేలిగ్గా. అందుకు మహాత్ముల యొక్క దర్శనం. యో మద్భక్త సమీప్రియ, ఇటువంటి లక్షణాలు కలిగిన నా భక్తుడు ఎవడైతే ఉన్నాడో వాడు నాకు ఇష్టుడు. అందువల్ల పరమాత్మ ఎవడి ఇష్టం అర్థమైపోయిందా? మనం పరమాత్మ మనకి ఇష్టడు అవడవాలండి, పరమాత్మకు మనం ఇష్టం అవ్వాలి. 10,000 మంది మధ్యలో కూర్చున్నా ఆ స్టేజ్ మీద ఉన్నవాడు మనం పిలిచాడు అనుకోండి, ఎలా ఉంటుంది మనకి? ఇంతమందిని కాదని మనం పిలిస్తే మనం ఏదో ఒక స్పెషల్ అయినా కదా అర్థం. అదే పరమాత్మ. ఇంకో వీడు నాకు ఇష్టడు, ఇటువంటి లక్షణాలు ఉన్నవాడు నాకు ఇష్టడు. సో వాడి దగ్గర మనం సెలెక్ట్ చేసుకోకూడదు. మనం సెలెక్ట్ చేసుకోవడం గొప్ప విషయమే. వాడు సెలెక్ట్ చేస్తాం మనల్ని, గొప్ప విషయం. వాడి వల్ల పూర్తి అవ్వాలి. మనకి మోడీ గారి ఆఫీస్ నుంచి మనకి లెటర్ వచ్చింది అనుకోండి, ప్లీజ్ ఇలా ఢిల్లీ రండి, ఢిల్లీ ఫ్లైట్ టికెట్లు ఇస్తున్నాం, వచ్చి ఒకసారి మాకు వచ్చి ఆఫీస్లో కనిపించండి అనగానే అసలు మనం ఈ రాత్రి అవడం పడుకునేస్తామా? ఈ లెటర్ పడి తిరుగుతుంటాం ప్రతి ఇంటికి. లేదు, మోడీ గారి ఆఫీస్ నుంచి వచ్చింది, ఇంటర్వ్యూ కోసం రమ్మన్నట్టు ఆయన. మన అసలు ఏమన్నా పడుకొనిస్తామా? అలా అన్నమాట. ఎంతో ఇప్పుడు మోడీ గారికి ఎంత హడావుడు ఉంటే పరమాత్మ అంతర వాడికి ప్రీతిపాత్రం అయితే, పరమాత్మ మన కోసం ఎగబడితే, మనం ఎగబడి ఆలయంకి వెళ్తాం, ఆలయంలో ఉన్నవాడు మన కోసం ఎగబడితే, అది
ఆ స్టేజ్ రావాలంటే ఈ లక్షణాలు మనం వెళ్ళక్కలేదు, ఈ లక్షణాలు ఉంటే వాడే మన దగ్గరికి వచ్చేస్తాడు. అందుకే ఈ ప్రాక్టీస్ చేయాలి. సరేనా? తర్వాత మాత్రం చాలా ప్రధానమైంది, చాలా 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 విలువైన మాటలు చెప్పుకుంటాం ఇక్కడ. కింద వారం చెప్పానా, యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చయః హర్షామర్షభయోద్వేగైః ముక్తో యస్స చ మే ప్రియః. అది హర్షామర్షభయోద్వేగైః ముక్తో, అక్కడ దాకా ఒక వర్డ్, అదంతా అర్థం చెప్తాను అలాగాను. యస్స చ మే ప్రియః, అటువంటి వాడు నాకు ఇష్టడు. మే ప్రియః, నాకు ఇష్టడు అని చెప్తున్నాడు పరమాత్మ. చాలా జాగ్రత్త పట్టుకోండి. చాలా అసలు మనసుకి చాలా భారాలు వదిలిపోతాయి ఆ మొదటి 2 నెలలు అర్థమైతే. ఏమనంటే నేను నేర్చుకున్నప్పుడు నాకు రిలీఫ్ లేదు సుమా, చెప్తున్నప్పుడు మాకు మాత్రం మీరు ఎంతవరకు రిలీఫ్ పొందుతారో తెలియదు, కానీ నేర్చుకుంటే నాకు ఇవన్నీ తెలియవు. కానీ చెప్పే దశకు వచ్చేసరికి దీన్ని తేలిగ్గా చెప్పడం ఎలాగో స్వామి దేవులో తెలుస్తుంది. చాలా అసలు మనోభారాలకి చాలా కారణాలు ఇక్కడ తొలగిపోతాయి ఈ 2 అర్థమైతే. కొందరు దేవల్ల మీకు అది సొంతమై మనసు తేలిక పడిపోవాలి. యస్మాత్ లోకః న ఉద్విజతే, ఎవడి వల్ల అయితే లోకము న ఉద్విజతే, భయము పొందదు. లోకాత్ ఉద్విజతే, ఎవడైతే లోకం వల్ల భయపడ్డు. ఎవడి వల్ల అయితే లోకం భయపడదు, లోకం వల్ల ఎవడైతే భయపడ్డు, అంతే. ఇది అర్థం. ఏమిటి అర్థమైంది? నేను చెప్పింది మీకు అర్థమైంది కానీ ఇందులో రహస్యం. యస్మాత్ లోకః న ఉద్విజతే లోకాత్ యః న ఉద్విజతే. నా వల్ల లోకం భయపడ్డం, లోకం వల్ల నేను భయపడ్డాం. ఏమిటి భయపడ్డం అంటే, ఇలా భయపడ్డామా వెళ్ళి? అదేంటంటే జాగ్రత్త వినండి అని చెప్తూ తర్వాత హర్షామర్ష భయోద్వేగైః ముక్తః. ఈ 4 ఎవడైతే ముక్తి పొందుతాడు. ఏట 4? హర్షము అంటే సంతోషము, ఆమర్షము అంటే క్రోధము, ఇంకా భయము అంటే అలా మనకు తెలుసు. మనందరికీ ఉన్న ఆస్తి ఏంటంటే భయమే. ఇంకా ఉద్వేగైః, ఉద్వేగం అంటే మనోవ్యాకులత. మనసు చికాకుగా ఉంటుంది కదా, ఏమిటో తోచదు అలాగా, ఏమిటో ఎన్నున్నా ఏమిటో అలా ఉంటుంది, చికాకు ఏమిటో ఒక సరైన నిర్ణయం తీసుకోపోవడం. ఇటు వెళ్ళిపోదాం, అటు వెళ్ళిపోదాం, ఉన్న చోట ఉండలేము, అది వెళ్తే ఉండలేము. మనోవ్యాకులత, మనసు చికాకుగా ఉన్న మనోవ్యాకులత. ఇవి ఎవరికైతే ముక్తః, వీటి నుంచి ముక్తి పొందినవాడు, అంటే ఇవి ఎవరికైతే లేవో అటువంటి వాడు నా మే ప్రియః, నాకు ఇష్టం. బహుశా మనకి ఇవి లేవనుకుంటే మనం నెక్స్ట్ లోకానికి వెళ్ళిపోదాం. ఉన్నాయి మనకి ఇవి, అబ్బా సంతోషం. ఓ భయం మాత్రం ఉంది, 12:30 వదులుతానో లేదో అని. యస్మాత్ లోకః న ఉద్విజతే, జాగ్రత్త పట్టుకోండి. లోకం ఎవరి వల్ల అయితే భయం పొందదు. ఇప్పుడు నేను లోకాన్ని ఎందుకు భయపడతాను? ఒక్కడే గుర్తుపెట్టుకోండి. నేను లోకం మీదకి వెళ్ళేది ఎందుకు? లోకంలో శాంతి ఉందనే భ్రమ ఉంటే లోకంలోకి వెళ్తాను, అంతేనా? ఏముందా? వెళ్ళిన వాళ్ళు భయపెట్టేది ఎందుకు? లోకంలో ఉన్నటువంటి వస్తువులు లేదా లోకంలో ఉన్న వ్యక్తులు ఎవరుతున్నారు?